ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో ఏ విధంగా అంటే రాబోయేటటువంటి నెలలో అంటే ఈ దాటిన తర్వాత, ఈ నెల దాటిన తర్వాత ఎలా ఉండబోతోంది, గోచార ఫలితాలు మాత్రమే ఇవి. గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. ఎందుకంటే జాతక ఫలితాలు తెలుసుకునే అవకాశం లేదు, జాతక ఫలితాలు మనం ఇక్కడ మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. జాతక ఫలితాలు చూసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, పుట్టిన ఊరు, పుట్టిన తేదీ, ఇవన్నీ వివరాలన్నీ కావాలి. అవన్నీ ఇక్కడ మనం కొద్ది సమయంలో చూసుకోవటం కూడా కుదరదు. దానికి ఒక జాతకాన్ని పరిశీలించాలి అంటే కొన్ని జాతకాలు అయితే గంటల తరబడి పరిశీలించవలసి ఉంటుంది. కొన్ని జాతకాలు అయినట్టయితే 5-6 రోజులు, 6 రోజులు, 7 రోజులు కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని జాతకాలు చాలా సులువుగా మనం పరిశీలించగలుగుతాము. కొన్ని క్లిష్టమైన, చాలా క్లిష్టంగా దొరుకుతూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంచేత వాటికి 1-10 రోజులు కూడా పట్టేటు ఉంటాయి. కొన్ని దొరకనప్పుడు అనేక గ్రంథాలు కూడా తిరగేసి మనం ఖచ్చితమైనటువంటి ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ట్రేస్ అవుట్ చేయాలి, తవ్వి తీయాలి. ఎందుకంటే అవి కొన్ని జాతకాలు కొంచెం భిన్నంగా ఉంటూ ఉంటాయి. వారి జాతకం వారికి చాలా సుఖమయంగానూ ఉండొచ్చు, కష్టమయంగానూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు, గణన చేసేటప్పుడు, లెక్క కట్టేటప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాటినన్నీ కొన్ని మనం తవ్వి తీయాల్సి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేగాని అన్ని ఒకే రకంగా కొన్ని అరగంటలు చూసి చెప్పచ్చు, కొన్ని 5-6 గంటలు కూడా పట్టవచ్చు. అంచేత ఆ జాతక అయితే ఇక్కడ చెప్పుకోలేము. అవన్నీ కావాలి అనుకుంటే మంచి పండితులు ఉన్నారు, వారి దగ్గర చూపించుకోండి. లేదు మా చేతే చూపించుకోవాలి అనుకుంటే వార ఫలితాలు కావచ్చు, మాస ఫలితాలు కావచ్చు, లేదు పూర్తి జాతకం కావచ్చు, మా చేతే చూపించుకోవాలనుకున్న వారు కూడా మమ్మల్ని ఈ కింద కనిపించేటటువంటి ఆ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఎక్కడ ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి చేయించుకోవచ్చు, జాతకం చూపించుకోవచ్చు. చేత విషయం తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనము సింహరాశి వారికి ఈ వచ్చే నెల ఫిబ్రవరి నెలలో గోచారం గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాము. ఇక పోయినట్టయితే ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు శుభ పరిణామాలు ఇవ్వజాలడు. వాక్కు విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ధన విషయంలో కానీ అనేక అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. అందుచేత మనకి ఈ కుజుడి వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ నెల మాత్రం అంతే, అంత మాత్రం కంగారు పడక్కర్లేదండి. ఇక 5వ స్థానం దగ్గరికి కనుక మనం వచ్చినట్టయితే కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క ప్రభావంగా 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఈ 3 గ్రహాలు కూడా కొద్ది రోజులు మాత్రమే మనకి ఈ ధనురాశిలో, పంచమ స్థానం అయినటువంటి ధనురాశిలో కొద్ది రోజులు మాత్రం ఉంటాయి. ఆ తదుపరి మకరంలో ప్రవేశం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మనం కుజుడిని కనుక తీసుకున్నట్టయితే 5వ తారీఖు వరకు మనకి ధనురాశిలో ఉంటారు, తదుపరి మకరంలోకి వెళ్తారు. అయితే ఇక్కడ కుజుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ, ఇక్కడి నుంచి అక్కడ మారినప్పటికీ కూడా 2 ఫలితాలు కూడా ఒకే రకంగా ఉన్నాయండి.
5వ స్థానంలో ఉన్నా మనకి శుభ ఫలితాలు ఏమి వచ్చేది లేదు. అలాగే 6వ స్థానంలో ఉన్నా కూడా ఆయన మనకి శుభ ఫలితాలు ఇవ్వరు సరిగదా. ఈ రుణాలు, అప్పులు, చిన్న అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కలిగించేటట్టు పరిస్థితి ఏర్పడుతూ ఉన్నదండి కుజుని వల్ల. ఇకపోతే బుధుని వలన మనం తీసుకున్నట్టయితే బుధుడు కూడా ఈ 5వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వరు. ఆ తదుపరి బుధుడు కూడా 20వ తారీఖు నుంచి మనకి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ప్రవేశించినా కూడా ఈయన మనకి ఈ ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలరు. ఓ బుద్ధి నిలకడ లేకపోవటం, అనారోగ్య కారణాలకు కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో కావచ్చు. అందుచేత జాగ్రత్తగా ఈ డబ్బుల విషయంలో కానీ, మనశ్శాంతి విషయంలో కానీ, మాట విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకుంటూ చూసి అడుగు వేయండి. వేసినట్టయితే ఏమి కాదు. ఎవరికి కూడా మీరు హామీలు గీమీలు ఉండవద్దండి. అందుచేత తగిన విధంగా మీరు ప్రవర్తించుకోండి. ఇకపోతే అదే 5వ స్థానంలో శుక్రుని గ్రహం యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ శుక్రుడి సంచారం కనుక మనకి జరిగినట్టయితే 5లో ఉండగా ఆయన మనకి అంతగా 5లో కొంతవరకు పర్వాలేదు, కానీ 6లోకి వచ్చిన తర్వాత శుక్రుడు ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. అంటే శుక్రుడి వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే మనకు తెలుసు కదండి, సర్వసుఖాలు అనిపించడం అనేటటువంటిది, వాహన యోగాలు, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడుతూ ఉంటాయి ఆయన మకరంలోకి వెళ్ళిన తర్వాత. ఇకపోతే సప్తమంలో రవి, ఈ సప్తమంలో రవి 13వ తారీఖు వరకు మాత్రము ఈ మకరంలో ఉంటారు. ఈ మకరంలో ఉన్నంత వరకు ఆయన పర్వాలేదు 6వ స్థానంలో. తర్వాత కుంభంలో ప్రవేశిస్తారు. కుంభంలో ప్రవేశించిన తర్వాత 7వ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశించిన తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి రావు. అలాగే కొంచెం భార్య పిల్లలు కొంచెం ఇబ్బంది ఆరోగ్య విషయంలో పడవచ్చు, లేకపోతే మాట విషయంలో మన మాట కాదనకపోవచ్చు, కాదని ప్రవర్తించవచ్చు, మాట అతిక్రమించి ప్రవర్తించవచ్చు. ఇట్లాంటివి కొంచెం ఒకటి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమి పర్వాలేదండి. ఇకపోతే సప్తమంలో శని మన సంచారం మనకి జరుగుతూ ఉన్నది. సప్తమంలో శని సంచారం మనకి అంత శుభపరిణామం అయితే ఇవ్వదండి. సప్తమంలో శని కూడా మనకి శుభపరిణామాలు ఏమీ ఇవ్వజాలదు. అక్కడ నుంచి అష్టమంలో రాహు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వదండి. కొంచెం జాగ్రత్తగా, అంటే రోడ్డు మీద నడిచేటప్పుడు కావచ్చు, వాహన నడిపేటప్పుడు కావచ్చు, ఈ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భాగ్యంలో కనుక మనం తీసుకున్నట్టయితే గురు సంచారం ఒకటి ఉన్నదండి. ఆ గురు సంచారం మాత్రం మనకి పూర్తిగా నెల రోజులు కూడా మన విషయంలో మంచి సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. వీరందరూ కూడా అపకారం ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క విశేష దృష్టిలు కావచ్చు, లేకపోతే మా అన్ని 100% శుభగ్రహం కాబట్టి విశేష దృష్టి ద్వారా, మామూలు సామాన్య దృష్టి ద్వారాను విశేషమైనటువంటి శుభగ్రహం అవటం చేతను వీటినన్నింటినీ చాలా వరకు కవర్ చేసుకుంటూ ఈ రాశి వారికి, సింహరాశి వారికి చాలా విషయాల్లో పెద్దగా అనర్థాలు జరగకుండా కాపాడుతున్నటువంటి గ్రహం ఏది అంటే ఒక గురు గ్రహం మాత్రం వీరికి పూర్తి స్థాయిలో మనకి వీరిని అన్ని ద్వారా కొంచెం సేఫ్ చేస్తూ ఉంటుంది. అందుచేత మీరు రోజు కూడా ఈ నవగ్రహ జపం చేసుకుంటూ ఉండండి, గుడికి వెళ్ళండి, నవగ్రహ ధాన్యాలు తీసుకోండి. కజిన్ని వీలున్నప్పుడంతా వెళ్ళినప్పుడు ఆ గ్రహాలకు గాలాల దగ్గర నవగ్రహాలు వేస్తూ ఉండండి. రోజు మాత్రం పారాయణ ఇంటి దగ్గర మీకు కుదరకపోయినా ఇంటి దగ్గర మాత్రం తప్పకుండా చేసుకోండి. అయిపోయిన వెంటనే మీ ఇష్టదైవం యొక్క పూజ కూడా తప్పకుండా చేసుకోండి. అందుచేత మీకు ఈ విధమైన పరిష్కారాలు చేసుకున్నట్టయితే అంతా శుభపడుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారు చాలా వరకు కూడా అన్ని విషయాల్లో కొంచెం ఆచితూచి, ఒక్క విషయం కాదండి, ప్రతి విషయంలో కూడా ఆచి చూసి అడుగు వేస్తేనే చాలా మంచిదండి. ఇది నా సూచన. శుభం భూయాత్.